ప్రతి కార్యక్రమంలో చూసినట్టుగానే పెద్ద ఎత్తున ప్రజలు ఆయన అభిమానులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉన్న ఆ డిస్టెన్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకేష్, ఎంతసేపట్లో ఫిషింగ్ హార్బర్ వద్దకు చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అవ్వచ్చు, కార్యకర్తలు, అక్కడ మత్స్యకారులు అక్కడికి వచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మత్స్యకారుల కోసం నిర్మించినటువంటి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు సంబంధించి తమ గోడును వెళ్లబుచ్చుకున్న అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పోర్ట్ ఏదైతే హార్బర్ ఉందో దాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఏరియల్ వ్యూలో 2 సార్లు కూడా ఏరియల్ వ్యూలో ఈ హార్బర్ చుట్టూ కూడా పరిశీలించి ఒకసారి ఏరియల్ వ్యూలోనే మొత్తం సందర్శించినటువంటి పరిస్థితి. అనంతరం కూడా హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున మత్స్యకారులు, అదేవిధంగా మత్స్యకార నాయకులతో పాటు ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కొంతమంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయనకి ఘన స్వాగతం పలకడమే కాకుండా తమ ప్రియతమ నేతను ఒకసారి కల్లారా చూడడానికి పెద్ద ఎత్తున జన సంద్రోహము అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతమైనటువంటి హార్బర్, ఇది జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ గా చెప్పాలి. ఇక్కడ దాదాపు బోట్లు 1250 బోట్లు నిలుపుదల చేసి తమ మత్స్య సంపదకు వేటను కొనసాగించేటువంటి ప్రయత్నాల కోసం నిర్మించబడినటువంటి హార్బర్ గా కూడా చెప్పాలి. ఇక్కడికి సందర్శించే రానున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా బయలుదేరడం జరిగింది. అయితే కేవలం 1 కిలోమీటర్ దూరంగా ఉన్నప్పటికీ కూడా చాలా టైం తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జన సంద్రోహం మధ్య, తమ అభిమానుల మధ్య కాన్వాయ్ ముందుకు కదలడానికి కూడా ఒకంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తాను ఇటు వందనం సమర్పించుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి క్రమం చూడొచ్చు మనకు. అయితే చాలా క్లియర్ గా కొద్ది దూరంలోనే కాన్వాయ్ అయితే మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడికి చేరుకోవడానికి అయితే మాత్రం ఇంకా కేవలం 500 మీటర్స్ నుంచి 600 మీటర్స్ వరకు ఉంటుంది దూరము కాన్వాయ్ నుంచి ఇక్కడ ప్రస్తుతం హార్బర్ ఉన్నటువంటి ప్రాంతానికి. గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక మొక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం మా స్థైర్యం అంటూ దాదాపు 26,000 కోట్లతో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వాటిని ఎక్కడ కంప్లీట్ అయితే ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు దక్కుతుంది అనే దుగ్ధతో వాటిని ప్రైవేట్ పరం చేసే యోచనలో ఉన్న కూటమి సర్కార్కు వ్యతిరేకంగా మత్స్యకారులు పెద్ద ఎత్తున నినదిస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో వారికి అండగా మేము ఉన్నామంటూ కూడా గంగపుత్రులకు వెన్నుదన్నుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తున్నారు. జువ్వలదిన్నకు వచ్చారు. సో చూస్తున్నాం విజువల్స్లో ఎప్పటి మాదిరిగానే అక్కడికి విశేష సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులు అవ్వచ్చు, పార్టీ కార్యకర్తలు, అలాగే మత్స్యకారులు ముఖ్యంగా అక్కడ ఆయన్ని చూడటానికి, ఆయనతో తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకొచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉన్న డిస్టెన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో 10 ఫిషింగ్ హార్బర్లు ఏ రకంగా తలపెట్టారు, ఎన్నేసి కోట్లు వాటికి వెచ్చించారు అనేది ఒకసారి చూస్తే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపు తిప్ప, ఇక్కడ అన్నింటిలో కూడా ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి ఆయన 288 కోట్ల నుంచి 429 కోట్ల వరకు ఒక్కొక్క హార్బర్కు ఆయన వెచ్చించడం జరిగింది. 1250 బోట్లు నిలిపే సామర్థ్యం నుంచి దాదాపు 2500 బోట్లు నిలిపే సామర్థ్యం వరకు ఉన్న ఫిషింగ్ హార్బర్లను నిర్మించి తలపెట్టారు. తద్వారా మత్స్యకారుల జీవన స్థితిగతులు పూర్తిగా మార్చే ప్రయత్నం ఆయన చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాం. సో చేపలు పట్టుకోవడానికి, అలాగే వలస వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మార్చడానికి ఆయన పాదయాత్రలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే దాదాపు 65,000 కోట్లతో, క్షమించాలి 26,000 కోట్లతో 4 పోర్ట్లు, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం మెడికల్ కాలేజీ మాదిరిగానే వీటిని కూడా, ఫిషింగ్ హార్బర్లను కూడా
ప్రైవేట్ పరం చేయటానికి కూటమి సర్కార్ మార్గదర్శకాలను కొత్త మార్గదర్శకాలను ఇంట్రడ్యూస్ చేస్తూ మరి వీటిని ప్రైవేట్ పరం చేస్తున్న నేపథ్యంలో దీనిని అడ్డుకునే దిశగా గంగపుత్రులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తూ ఉన్నారు. అనంతరం ఆయన మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వాళ్ళకి ఎలాంటి చేటు జరగదు, ఎలాంటి నష్టం వాటిల్లకుండా మీ తోడు మేము ఉన్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, నేను ఉన్నాను అంటూ కూడా వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం 75 ఎకరాల్లో కంప్లీట్గా ఈ ఫిషింగ్ హార్బర్ని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 30 ఎకరాలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి సర్కార్ స్కెచ్ వేసిన నేపథ్యంలో మ్యారిటైమ్ బోర్డ్ ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ 2026 అంటూ ఒక కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. తద్వారా ప్రైవేట్ వ్యక్తులకు దీన్ని అప్పగించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా మత్స్యకారుల పొట్ట కుట్టే ప్రయత్నం చేస్తున్న కూటమి సర్కార్ చర్యలను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు నినదిస్తూ ఉన్నారు. వారికి అండగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన జువ్వలదిన్నె చేరుకున్న సిచ్యువేషన్. గళం విప్పుతూ పదమంటూ పదం పాడుతూ జగనన్న బాటలో నడవడానికి జడవబోమని విడవబోమని అణచివేతలను ఆగడాలను లెక్క చేయక లక్ష్య పెట్టక మొక్కవోనిది తొక్కలేనిది మా ధైర్యం మా స్థైర్యం అంటూ ఆ కూటమి గుండెలో గుబులు పుట్టెరా. నెల్లూరెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు పొదలకూరు రాపూరు ఆత్మకూరు గూడూరు కోవూరు ఊరూరు కదలగా ప్రతి పల్లె కదలగా నెల్లూరెట్లా కదులుతున్నదంటే గుండెదండోరా జగనన్న అని జై కొడుతూ వాగు వంకల మనకు అడ్డంకంటూ ముందుకు రుక్తూ మీ సమెలుపుతూ అణచివేతల అరాచకాలను అతిక్రమిస్తూ అడ్డగించగా ఆపు చేయగా ఎదురొడ్డి నిలిచి శివమెత్తి సాగుతూ పొదిలి పొంగగా రాప్తాడు రగలగా బంగారు పాళ్యం పిడికిలెత్తగా జనం కోసమే జనమే లక్ష్యం జగనన్నంటూ నీ వెంటే మేమున్నామంటూ కూటమి కుట్రలు వెర్రి బుక్కులు బుక్కైపోయే జనం దెబ్బకు నెల్లూరెట్లా కదులుతున్నదంటే సర్వేపల్లి కందుకూరు